కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి గీతారెడ్డి, కోడలు పూజితారెడ్డిలు పడుగుపాడు చంద్రమౌళి నగర్లో ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులు నిరంజన్ బాబు రెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యేగా ప్రసన్నకు, ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఈ సందర్భంగా కోడలు పూజితారెడ్డి తెలిపారు. మళ్లీ వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. నేను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారి కోడల్ని మీ అందరి కోసం వచ్చాను. ఆయన తరపున వచ్చాను. ఖచ్చితంగా మీకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరలా మీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్స్, మన ప్రభుత్వం రాగానే ఇంటింటికి కుళాయిని ఇచ్చారమ్మా. మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అందలేదు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదుకున్నారు. సో ఖచ్చితంగా మంచి మెజారిటీతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చే పరిస్థితుల్లో ఉంటే అధికారులను తీసుకువచ్చి అందరికీ నచ్చజెప్పి ఇక్కడి నుంచి మనం తరలించి రుక్మిణి కళ్యాణ మండపంలో పెట్టి భోజనం దగ్గర నుంచి, టిఫిన్ల దగ్గర నుంచి చిన్న పిల్లలకి దగ్గరుండి మరీ ప్రసన్న కుమార్ గారు బిస్కెట్లు అన్ని అందించిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలు లేవు, మనం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఆయన ఇంటిని సైతం వదిలేసి మన కోసం వచ్చి మన సకల సౌకర్యాలు ఆ రోజు ఏర్పాటు చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ పార్టీ కనపడరు. ఈరోజు కోటీశ్వరులు వచ్చి డబ్బులు తీసుకువచ్చి మిమ్మల్ని మబ్బి పెట్టాలని ఒక ప్రయత్నంలో ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి ప్రతి పేద కుటుంబానికి దాదాపు 33 రకాల పథకాలు పెట్టి ఏ కుటుంబానికి ఏ పథకం అర్హులై ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే వాటితో రాజకీయాలే చేయకుండా ఆ రోజు మనం ప్రతి ఒక్కరికి ఇస్తున్న పరిస్థితి చూసాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన ఇంటికే వికలాంగుల పింఛన్ అయితేనేవి, వృద్ధాప్య పింఛన్ అయితేనేవి, ఒంటరి మహిళల పింఛన్ అయితేనేవి నేరుగా మన ఇంటికి వచ్చి 6 గంటలకు ఇస్తున్న పరిస్థితి చూసాం. ఈ రోజు పరిస్థితి చూడండి. ఎన్నికల సందర్భం సాక్షిగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి వేరే వాళ్ళ ద్వారా లెటర్ పెట్టి వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చేదానికి లేదని చెప్పి ఈరోజు పెన్షనర్లందరూ కూడా పంచాయతీ ఆఫీసు పోయి ఎండలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏ మంచి కార్యక్రమం చేయాలని పూనుకున్న సెకండ్ మాదిరి కట్టబడేది చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి ఎత్తుకుంటాం, పేదలకి